అతను ఒక నాటిక వేస్తాడు. ఇట్లా చాలా విషయాలపైన ప్రతి ఒక్కరు వీళ్ళందరూ కూడా నాటకం వేయడం కోసము, దాంతోపాటుగా మీకు పాఠాల రూపంలో చెప్పడం కోసము ఇంత దూరం వచ్చారు. ఎందుకు వచ్చారంటే మన కోసం. ఎందుకంటే మన భీమవరంలో జరిగే చాలా విషయాలలో మంత్రాల మీద మూఢనమ్మకాలు ఉన్నాయని చెప్పి ఉద్దేశంతోనే ఇక్కడ మనం పిలిపించడం జరిగింది. దాంతోపాటుగా భీమవరంలో ఎక్కువ మంది యువత గంజాయి వైపు రావడం జరిగింది. కాబట్టి వాళ్ళని ఏ విధంగా తగ్గించాలి, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఒకవేళ వాళ్ళకు దానికి ఎటువంటి కాజ్ కనుక్కోవాలనే ఉద్దేశంతో మనం ఇది ప్రోగ్రాం చేయడం జరిగింది. ఒక వ్యక్తి చాలా కాలంగా చూస్తున్నాం మేము, చాలామంది మన గ్రామంలో చాలామంది గంజాయికి బారిన పడ్డారు. దానికి గల కారణం ఏంటంటే ఒక వ్యక్తి తక్కువ మొత్తంలో దానికి కొనుక్కోవడం జరిగింది. కనుక్కోవడం వల్ల ఆ తర్వాత దానిని వినియోగించి ఆ క్షణంలో ఆనందం పొందడం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు అని దాని ద్వారా గంజాయికి బారిన పడుతున్నారు. దానివల్ల చాలామంది అనుకుంటారు కదా, నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారు. ఆ క్షణం మాత్రమే హ్యాపీగా అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత జరిగే విషయాల గురించి మీరు ఆలోచిస్తలేరని చెప్పి మీ పిల్లలకి చెప్పాలి. ఎందుకంటే ఆ క్రమంలోనే చాలామంది నేరాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, అమ్మాయిలను ఈవిటీజింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని మీరు తగ్గించాలంటే మీ పిల్లలు నైట్ టైంలో ఎక్కడ ఉంటున్నారో గమనించాలి. అదేవిధంగా మొబైల్ ఫోన్స్ వాడుతున్నారో లేదో కూడా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే చాలామంది పిల్లలు ఏం చేస్తారు, రాత్రి సమయంలో మాత్రమే ఈ పాడుపడ్డ బావుల దగ్గర, స్కూల్ బయట అందరూ కూడా అక్కడ పోయి తాగడం జరుగుతుంది. కాబట్టి వాటిని గమనించాలి. ఎందుకంటే ఎక్కువ మంది మన భీమవరం గ్రామంలో 10,000 మంది జనాలు ఉంటారు. కాబట్టి అలా చాలామంది యూత్ కూడా మనము ఈ 10th క్లాస్ 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కొంతవరకు వాళ్ళని గమనిస్తే ఎంతో తరిమేయగలుగుతాము. రేపటి రోజు మన పిల్లల భవిష్యత్తు ఎవరు, పిల్లలే మన భవిష్యత్తు. కాబట్టి పిల్లల్ని కూడా దారిన తెచ్చే బాధ్యత మీ అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. మేము పిల్లల్ని గమనించి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకు మంచి విషయాలు చెప్తూ ఉండాలి. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా మొబైల్ ఫోన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మొబైల్ ఫోన్స్ ఇవ్వకూడదు. ఎక్కువసేపు మొబైల్ ఫోన్ చూడడం వల్ల కూడా నరాల ప్రాబ్లం జరుగుతుంది. కాబట్టి అది కూడా మీరు గమనించి వాళ్ళకు ఇవ్వద్దు. పిల్లలు ఎవరికి కూడా మొబైల్ ఫోన్స్ ఇవ్వద్దు. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే అన్నం తినట్లే అని చెప్పి ఉద్దేశంతోనే మీరు మొబైల్ ఫోన్ ఇస్తున్నారు. కానీ ఆ తర్వాత మీకు అర్థం కాదు కదా, అది పడుకున్నప్పుడు నరాలపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి పిల్లలకి మొబైల్ ఫోన్స్ ఇవ్వద్దు. అదేవిధంగా ఆ మొబైల్ ఫోన్స్ ఇవ్వడం వల్ల కూడా కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్స్లో మనం అనుకుంటాం, ఏదో చూస్తున్నాం కానీ అందులో చాలా చాలా వేరే భూత బొమ్మలు చూడడం కూడా జరుగుతుంది. కాబట్టి మేము చూస్తున్నాం, గమనిస్తున్నాం. కాబట్టి మీరు అవన్నీ చూడరు. కాబట్టి వాటికి అట్రాక్ట్ అయ్యి అమ్మాయిల్ని హెరాస్మెంట్ చేయడం, ఈవిటీజింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మీరు గమనిస్తుండాలి. అదేవిధంగా ఎవరైనా అటువంటి చిత్రాలు చూస్తే కూడా వాళ్ళ మీద కూడా కేసులు చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కూడా మన దగ్గర ఒక కేసు చేయడం జరిగింది. దీంతోపాటు మనం అనుకుంటాము, మన గ్రామంలో నాకు మంత్రాలు చేసిండు, నా మీద అతని వల్ల నాకు జ్వరం వస్తుంది, అతని వల్ల నా ఇల్లు బాగుండట్లేదు అనేది మీరు అనుకుంటున్నారు. దాంతోపాటు ఏం చేస్తారో ఇక్కడ నుంచి వేరే ఊరికి పోయి అక్కడ అతను నాకు తంత్రాలు కడతారు, తాడు కడతారు, అది కడతారు, దానివల్ల తగ్గిపోతా అనుకుంటారు. కానీ అవన్నీ ఏమి ఉండవు అమ్మ, అర్థమైందా? తాయెత్తులు గీతలు అన్నీ ఉండవు. ఒకవేళ తాయెత్తు గీతలు కట్టు ఉంటే అతనికి మంచిగా ఉంటే అతనే ఈ మంచి బిల్డింగ్ కట్టుకొని ఉండొచ్చు కదా, మీద డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాడు? అవన్నీ మీరు గమనించాలి. మంత్రాలు అనేవి ఎవరికి ఉండవు, ఎక్కడ రావు, ఎవరికి రావు కూడా. కాబట్టి దానికి కూడా మీరు గమనించాలి. నాకు పక్కన ఆయన చేసిన పాటుగా ఇంకా అమ్మాయిలందరినీ కూడా మీరందరూ పాఠశాలకు పంపించాలి, కాలేజీలకు పంపించాలి, మంచి చదివించాలి. అబ్బాయిలను కూడా, మగ అబ్బాయిలకు కూడా చెప్పాలి. మీరు అమ్మాయిలకు చెప్పడం కంటే అబ్బాయిలకు చెప్పడమే ఉత్తమం. ఎందుకంటే వాళ్ళే కదా ఇవన్నీ చేసేది, అమ్మాయిలను హెరాస్మెంట్ చేసేది. కాబట్టి వాళ్ళకి ప్రతిరోజు ఎంతో కొంత కౌన్సిలింగ్ ఇవ్వాలి. సాయంత్రం తర్వాత ఇంట్లోనే ఉంచాలి, 7 తర్వాత బయటికి పంపించద్దు, చదివిపియాలి. మీరు అనుకుంటారు కదా, ఈ మధ్యకాలంలో ఇప్పుడు పోలీస్